హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో పునుగులు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. రెగ్యులర్గా చేసుకునే పునుగుల కంటే కూడా ఇవి బాగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండిని ఈ విధంగా జల్లించి తీసుకోవాలండి. గోధుమ పిండి 1 కప్పు వాడుతున్నాం కదా, ఇందులోకి 1/4 కప్పు మైదా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. మనం అంతా కూడా గోధుమ పిండితోనే చేస్తే కొద్దిగా గట్టిగా వస్తాయండి పునుగులు. అందుకోసం ఇక్కడ 1/4 కప్పు మైదా యాడ్ చేశాను. మైదా యాడ్ చేయడం వల్ల బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుందాము. అలాగే ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు మనం ఇంకాస్త కూడా వేసుకోవచ్చండి, అంటే కప్పున్నర దాకా వేసుకోవచ్చు. ఇలాగ ఒకసారి బాగా కలుపుకుందాము, పెరుగంతా కూడా పిండిలో కలిసే విధంగా. అలాగే ఈ పిండిని కలుపుకోవడానికి నేను మజ్జిగను వాడుతున్నానండి. ఇలాగా తగినన్ని మజ్జిగ వేసుకుంటూ మనం బ్యాటర్ సిద్ధం చేసుకోవాలన్నమాట. కాస్త జారుడుగా చేసుకోవాలండి ఈ పునుగులకి, మరీ గట్టిగా అయితే చేసుకోకూడదు. ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపాలండి. ఇలా కలపడం వల్ల బాగా సాఫ్ట్గా అవుతుందన్నమాట పిండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి పునుగులు వేసుకునేటప్పుడు, లేకపోతే ఆయిల్లో వేయగానే ఇవి పగిలినట్టుగా అవుతాయండి. సో ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టాలి. అరగంట తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకుందాము. ఈ మిశ్రమాన్ని ఖచ్చితంగా అయితే ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలండి. తర్వాతే మనం పునుగులు వేసుకోవాలి. వెంటనే వేసుకున్నట్లయితే గట్టిగా ఉంటాయి, అంత టేస్టీగా ఉండవన్నమాట. ఈ విధంగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో వేసేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. వెంటనే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. కడాయికి సరిపడగా వేసి వేయించుకోవచ్చండి. ఈ పునుగుల్ని మనం కొద్దిగా చిన్న సైజులో వేసుకుంటేనే బాగుంటాయి. వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో వేయించొద్దు, సరిగ్గా వేగవు. అలాగే లో ఫ్లేమ్లో వేయించినా కూడా ఆయిల్ అంతా కూడా పీల్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నైస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కాసేపటి తర్వాత చూస్తే మంచి కలర్ వచ్చేసాయండి. వెంటనే వీటిని కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుందాము. బాగా సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఒకవేళ ఈ పిండిని కలుపుకున్న తర్వాత మీకు టైం ఉంటే కనుక ఒక 2-3 గంటల పాటు నానబెట్టినా కూడా బాగా సాఫ్ట్గా వస్తాయండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మిగిలిన పిండిని కూడా ఇలాగే చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలండి. ఈ పిండితో ముఖ్యంగా పెద్దగా వేసుకుంటే అంత టేస్టీగా ఉండవు. వీలైనంత చిన్న చిన్న పునుగులు వేసుకోండి, తినడానికి కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ పునుగుల్లోకి టమాటా, పచ్చిమిర్చి మనం మగ్గించి ఆయిల్లో చేస్తాం కదా, ఆ చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాత్రం నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.